నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. కెనడాలో స్థిరపడాలి అనుకుంటున్నారా? మీ తర్వాత తరానికి ఉత్తమ జీవితాన్ని అందించాలి అనుకుంటున్నారా? FSW మరియు PNP మధ్య తేడా ఏంటి? మరిన్ని వివరాల కోసం ఎక్సిలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ నిపుణులు అఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అఖిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం ఎక్సెల్కి సంబంధించి సర్వీసెస్ గురించి అసలు ఏ విధంగా ఉంటుందనే దాని గురించి పూర్తి సమాచారం మాట్లాడుకోబోతున్నాం కదా. అసలు ఫస్ట్ విదేశాల్లో అసలు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ వీసా మీద వెళ్ళొచ్చు, అసలు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఈ రోజు మీరు చూసినట్టయితే అబ్రాడ్ వెళ్ళి స్టడీస్ చేయాలి అనుకునే వాళ్ళకి US కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి మీరు హయ్యర్ స్టడీస్ చేసుకోవచ్చు. లేదు నాకు స్టడీస్ కాకుండా నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, జాబ్ చేయాలి అనుకుంటున్నాను, సో అలాంటి వాళ్ళకి కెనడా లేదు ఆస్ట్రేలియా ఈ 2 కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అనేది మీకు ఆఫర్ చేస్తున్నాయి. విచ్ వీసా వ్యాలిడ్ ఫర్ 5 years. దాంట్లో మీరు 3 years కంప్లీట్గా స్టే చేస్తే మీకు సిటిజన్షిప్ వస్తుంది. సో మీరు అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వచ్చు. యూ విల్ గెట్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు దేర్ సిటిజన్స్ ఇన్సైడ్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా. ఓకే, మరి ఆయా దేశాల్లో వర్క్ చేయాలన్నా, అసలు జాబ్స్ ఆపర్చునిటీస్ పొందాలన్నా కూడా ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి? ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తర్వాత 2 years కానీ లేకపోతే 3 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. దానితో పాటు IELTS ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అంటారు, అది లేకపోతే PTE. ఈ రెండిట్లలో ఏదో ఒక ఎగ్జామ్ రాసినట్టయితే, అదేవిధంగా మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో మీ చేసే జాబ్ ఆ కంట్రీలో డిమాండ్లో ఉండాలి. సో ఇది ఎలా చెక్ చేస్తారంటే ఏజ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, తర్వాత మీ జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దానికి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ 100 67 పాయింట్స్ క్రైటీరియా మీరు రీచ్ అవుతే కెనడాకి మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదా 65 పాయింట్స్కి మీరు ఎలిజిబుల్ అయితే దాన్ని ఆస్ట్రేలియాకి ప్రాసెస్ చేయడానికి అవుతుందండి. ఓకే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ IELTS రాయడం గురించి చెప్పారు. అది చాలా టఫ్ అంటూ ఉంటారు కదా, అది కాకుండా ఇంకా వేరే ఏదైనా రాయొచ్చా? ఫస్ట్ థింగ్ IELTS టఫ్ కాదండి. IELTS ఇస్ ద వన్ విచ్ ఇస్ వెరీ ఈజీ. జస్ట్ 4 modules ఉంటాయి. ద వే హౌ యూ రీడ్, రైట్, లిజన్, స్పీక్. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చదువుతారు, ఎలా వింటున్నారు, ఎలా రాస్తున్నారు. ఇంగ్లీష్ అనేది మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అంచేత IELTS అనేది అవుట్ ఆఫ్ ఇన్ని బ్యాండ్ అని ఉంటుంది. లిజనింగ్ 8 వచ్చి మిగతా మూడిట్లో 7 వస్తే మీకు సుపీరియర్ బ్యాండ్ అంటారు. ఆ బ్యాండ్ బేస్ చేసుకొని మీకు ఈజీగా ఇన్విటేషన్స్ వస్తాయి. లేదు నా ప్రొఫైల్కి ఎంత ఎలిజిబుల్ అవుతుందో అంతే తెచ్చుకుంటానంటారా, ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఈ 3 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 6 వచ్చినా సరిపోతుంది అంటాను. బట్ 6తో ప్రాసెస్ చేస్తే ఎలా ఉంటుంది, అప్లై చేసిన తర్వాత 6 months టైం పట్టచ్చు, 1 year టైం పట్టచ్చు. ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ మీకు ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. లేదు IELTS టఫ్ ఉంది రాయలేని అంటున్నారా, దాని బదులు PTE కోర్ ఉంటుంది విచ్ యూ కెన్ అటెంప్ట్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ఎ గుడ్ స్కోర్ ఫ్రమ్ దట్. ఓకే, మనకు FSW PNP అని అంటూ ఉంటారు, ఏంటి దాన్ని ఎలా ఎలాబరేట్ చేస్తారు, డిఫరెన్స్ ఏంటి రెండింటి మధ్య? FSW అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. కెనడా మొత్తంలో మీకు వచ్చే సోషల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి, కానీ యూ కెన్ ల్యాండ్ ఎనీవేర్ ఇన్సైడ్ కెనడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు ల్యాండ్ ఇన్ ఒంటారియో. సో మీ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని మీరు ఒంటారియోలో కంప్లీట్ చేసుకొని యూ కెన్ సెటిల్ దేర్ ఇన్సైడ్ ఒంటారియో. లేదు మీ ప్రొఫైల్ సమ్వాట్ కొంచెం వీక్గా ఉంది, ప్రొఫైల్ అన్ని చోట్ల డిమాండ్ లేదు, సో బై డిఫాల్ట్ మనం ఏం చేస్తామంటే ప్రొవిన్సెస్కి అప్లై చేస్తాము. ఈరోజు మీ ప్రొఫైల్ సస్కాచ్యువన్లో డిమాండ్ ఉంటే సస్కాచ్యువన్కి డైరెక్ట్గా అప్లై చేస్తాము. సో ఆ స్టేట్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే PNP అంటారు, ప్రొవిన్స్ నామినీ ప్రోగ్రామ్. సో ఏంటి అంటే సోషల్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, బట్ ఇనిషియల్ 2 years మీరు అదే స్టేట్లో జాబ్ చేస్తారు. యు ఆర్ రిస్ట్రిక్టెడ్ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఫర్ ఇనిషియల్ 2 years. లెటర్ యూ కెన్ మూవ్ ఎనీవేర్ విచ్ యూ డిజైర్. ఓకే, ప్యారలల్గా చాలామంది ఏంటంటే సార్ నాకు ఏ కంట్రీ ఇంట్రెస్ట్ లేదు, H1 అప్లై చేసుకొని US వెళ్ళిపోతాను అంటారు. ఏదో చూసినట్టయితే H1 అనేది లాటరీ బేస్ సిస్టమ్, లక్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కెనడా వెళ్తున్నారు. కెనడా నుంచి 3 years మీరు స్టే చేసిన తర్వాత యూ కెన్ ట్రావెల్ టు US వితౌట్ ఎనీ సపరేట్ వీసా విచ్ హెల్ప్స్ యూ టు డూ యువర్ జాబ్ దేర్ ఆల్సో. ఓకే, బట్ యూఎస్లో ఉన్న వాళ్ళు కెనడా రావాలంటే సపరేట్గా PR అప్లై చేసుకోవాలి. ఓకే, మీరు మాట్లాడుతూ బెనిఫిట్స్ గురించి చెప్తున్నారు కదా, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? సో పర్మనెంట్ రెసిడెన్సీ మీద వెళ్ళే ఏ క్యాండిడేట్ అయినా బేసిక్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి,
ప్రైమరీ అప్లికెంట్ ఒక వీసా ఉంటుంది, డిపెండెంట్ జాబ్ చేయాలంటే మళ్ళీ సపరేట్ వీసా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో H1, H4. బట్ కెనడాలో మీరు చూసినట్టయితే ప్రైమరీకి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో డిపెండెంట్ అవే బెనిఫిట్స్ వస్తాయి. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. దే ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ దట్ ఇన్ని అవర్సే చేయాలి తర్వాత చేయకూడదు అని. లేదు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదా, మీకు బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకుందా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వద్దు పిఆర్ మీద ఉన్నారు, హయ్యర్ స్టడీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది మీకు, యాజ్ ఎ లోకల్ ఐడ్ వాళ్ళ ఫీ ఎంత ఉంటుందో యూ కెన్ పే దట్. యు ఆర్ నాట్ లైక్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ హూ పేస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీస్. ఓకే, అదేవిధంగా మెడికల్స్ అనేవి ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకే, మెడికల్ బెనిఫిట్స్ అనేవి కెనడా గవర్నమెంట్ మనం ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కిడ్స్కి 18 years వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కెనడా గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. మీరు ఈరోజు చూసినట్టయితే చాలా కంట్రీస్లో స్టాండర్డ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, బట్ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కెనడా స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై విచ్ దర్ ఆఫరింగ్ స్టడీస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ 94 countries మనం ట్రావెల్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఇన్ కెనడా, మీరు 3 years ఫిజికల్గా కెనడాలో ఉంటే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా 94 countries ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి బేసిక్ బెనిఫిట్స్ అనేవి మీకు కెనడా గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు స్టడీస్కి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వస్తారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎప్పటికో దానికి రారు, మళ్ళీ వస్తే వెళ్ళడానికి ఉంటుందో ఉండదు అని చెప్పి. కెనడాలో యూ కెన్ ట్రావెల్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నో వన్ విల్ స్టాప్ యూ, నో వన్ విల్ క్వశ్చన్ యూ. సో దీస్ ఆర్ ద బేసిక్ బెనిఫిట్స్. ఫైన్, కెనడా పిఆర్ వేసుకుని వెళ్ళిపోయారు కానీ జాబ్ రాలేదు, యూఆర్ స్ట్రగ్లింగ్ లాట్. గవర్నమెంట్తో లెటర్ రాశారనుకోండి సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత సర్టన్ సిచ్యువేషన్లో దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అప్రాక్సిమేట్లీ $800 విచ్ హెల్ప్స్ యూ టు సర్వైవ్ అట్లీస్ట్. ఓకే, సో ఎటు చూస్తున్నా పిఆర్ వేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చండి. ఓకే, నైస్. జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఎక్సిల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ జాబ్స్ వచ్చేలా చేస్తుందా? జాబ్స్ వచ్చేలా చేయడం వేరు, జాబ్స్ ఇవ్వడం వేరు, జాబ్స్ చూపించడం వేరు. ఓకే, సో చాలా మంది ఏమంటారంటే మేడం మీకు నేను జాబ్ ఇస్తాను రండి అంటారు. సో వినడానికి తీయగా ఉంది కాబట్టి హ్యాపీగా సరే సరే అని వచ్చేస్తారు, నన్ను నమ్మి ఎంతో అమౌంట్ పే చేసి చివరికి మోసపోతారు, విచ్ వీ డోంట్ వాంట్ దట్. ఓకే, ఎక్సెల్లా ఈస్ హెల్పింగ్ యూ బై షోయింగ్ యూ జాబ్ ఇంటర్వ్యూస్. ఓకే, ఓకే, సి వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెస్. మీ వీసా అప్లికేషన్ చేయడానికి నేను సపోర్ట్ ఇస్తున్నాను, అంతేకాని మేడం మీ వీసా ప్రాసెస్ అంతా చేస్తాను, మీకు ఎంత వచ్చినా పర్లేదు తెలుసు నేను చేస్తా, మీకు జాబ్ ఇస్తా, ఇలాంటి ప్రామిస్లు ఎవరైనా చేశారనుకోండి యూ షుడ్ నాట్ ఈవెన్ టచ్ దెమ్. మీరు వాళ్ళని నమ్మారు అంటే మొత్తానికి మోసపోయినట్టే. ఎందుకంటే మీకు ఇందాక ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పా 67 points ఫర్ కెనడా అని. దాంట్లో మీరు చూసినట్టయితే ఐఎల్స్, ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఈ 3 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఐఎల్స్ ఎంత రావాలో చెప్తారు. 6 వస్తే చాలు మేడం అంటారు, మీరు 6 తీసుకొని వస్తారు. సంవత్సరం పట్టాల్సిన ప్రాసెస్ 2 years పట్టుద్దో 3 years పట్టుద్దో చెప్పలేము. బట్ మేమేం చెప్తాము మేడం మీ 6 వస్తే చాలు, బట్ 8కి ట్రై చేయండి. ఓకే, మీ ప్రాబబిలిటీ పెంచుతుంది. సో అప్పుడు ఏంటి అంటే విచ్ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్. మీరు 8కి కష్టపడతారు, ప్రాసెస్ స్మూత్గా వెళ్ళిపోతుంది. రైట్, అండ్ సెకండరీ, సార్ నా జాబ్ ఇస్తా అన్నారు ఏమైంది మేడం, నో వన్ ఈజ్ ఆఫరింగ్ యూ ఎనీ జాబ్ హియర్. ఓకే, వీఆర్ హియర్ టు రీరైట్ యువర్ రెజ్యూమే యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీకు కవర్ లెటర్ ప్రిపేర్ చేసి జాబ్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము, విచ్ ఈస్ అ కాంప్లిమెంటరీ ఫర్ యూ. బికాస్ ఇక్కడ నుంచి మనం పక్క ఊరు వెళ్తేనే టైం పట్టుద్ది సెటిల్ అవ్వడానికి. బట్ ఇక్కడ ఏంటి, మీరు వీ ప్లే ఎ కీ రోల్ ఇన్ యువర్ లైఫ్. we don't want to take a chance or risk. వెళ్ళాల్సిన వాళ్ళు సేఫ్గా వెళ్ళాలి. రైట్, దట్స్ ద రీజన్ బిఫోర్ యూ ఫ్లై వీ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, పిఆర్ ప్రాసెస్ మినిమం 1 year టైం పడుతుంది. ఈ 1 yearలో ప్రాసెస్ చేయడానికి మీ అప్లికేషన్ మీద 5 teams వర్క్ చేస్తాయి. స్టేజ్ 1 నుంచి పోస్ట్ ల్యాండింగ్ వరకు, అంటే మీరు ల్యాండ్ అయ్యే వరకు. ఓకే, దీంట్లో మెయిన్ టీమ్స్ ఐఎల్స్ ట్రైనర్ విచ్ ప్లేస్ ఏ కీ రోల్ ఫర్ యువర్ ప్రాసెస్. అండ్ సెకండరీ, మీ జాబ్ లేకపోయినా పర్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దాని మీద డిపెండ్ అవ్వరు కదా. అందుకని మేమేం చేస్తాము, మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని జాబ్ ఇంటర్వ్యూస్ అనేవి నేను హెల్ప్ చేస్తా. అది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చేయనండి, ఎందుకంటే మీకు చాలా మంచి ప్రొఫైల్ డే 1 నుంచి చేసేస్తా. ఎంప్లాయర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ వీసా స్టేటస్?
Okay. విల్ బి ఎంటీ హ్యాండ్స్. సో అప్పుడు ఏముంది, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టినా వేస్ట్ కదా. సో దట్స్ ద రీజన్ మేమేం చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద డే ఇన్విటేషన్ వచ్చిన తర్వాత అప్పుడు రెజ్యూమే మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఒక ధైర్యం ఉంటుంది, మన చేతిలో వీసా స్టేటస్ ఉంది, వీ హ్యావ్ సంథింగ్ టు షో ఫర్ అన్ ఎంప్లాయర్. సో అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 70 to 80% ఉంటుంది. సో నేను ఇస్తా అని చెప్తే ఎలా ఉంటుందంటే, మేడం మీరు వచ్చేయండి ఇస్తా అన్నట్టుంది. అలా కాకుండా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు కదా, సో మరి ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలని అడుగుతారు కదా, వద్దండి. ఎందుకంటే ఒక 3 to 6 months జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తా. ఫస్ట్ 1 month మొత్తం అన్నిట్లో రిజెక్ట్ అయ్యారు, బట్ మీకు అర్థమైంది కదా ఎలా అడుగుతున్నారు ఇంటర్వ్యూ అని. సెకండ్ మంత్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, థర్డ్ మంత్ నుంచి యూ కెన్ ప్లే యువర్ గేమ్, రైట్? రాదా జాబ్? సో ఎందుకని టెన్షన్? ఓకే. సో ల్యాండ్ అయినంత వరకు మీరు చూసుకుంటారు, ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే అసలు అకామిడేషన్ ఎలా ఉంటుంది, అక్కడ స్టార్టింగ్ అసలు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అండ్ మీ సర్వీసెస్ వాళ్ళకి ఎంతవరకు, అంటే ఏ పీరియడ్ వరకు మీరు అందుబాటులో ఉంటారు వాళ్ళకి? యాక్చువల్లీ చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, వెల్ సెటిల్డ్, మీరు ఇంత భయపడుతుంటే నిన్న మన డిగ్రీ అయిపోయిన వాళ్ళు లేకపోతే బీటెక్ అయిపోయిన వాళ్ళు మాస్టర్స్ అని వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు, ఒక ఫ్రెండ్ నమ్మకం వెళ్ళిపోతున్నారు. వాళ్ళంత ధైర్యంగా వెళ్తున్నప్పుడు మీకు ఎందుకు భయం, రైట్? వాళ్ళు ఖర్చు పెట్టుకొని దే ఆర్ గోయింగ్ ఫర్ ద స్టడీస్ వితౌట్ ఎనీ బెనిఫిట్స్. మీరు పిఆర్ మీద వెళ్తున్నప్పుడు చాలా మంది అంటారు మాకు అకామిడేషన్ లేదు, ఎవరు చూసి పెడతారు, ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది కదా అని. సార్ ఎక్కడ రెంట్ హౌసే, అక్కడ రెంట్ హౌసే. ఇక్కడ మీరు సంపాదించిందంతా ఖర్చు పెడుతున్నారు, అక్కడ సంపాదించింది దాచిపెట్టుకుంటారు కదా. దట్స్ వాట్. మేమేం చేస్తామంటే మీకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ సర్వీసెస్ లైక్ ఫార్మాలిటీస్ ఎక్కడ ల్యాండింగ్ ఉందో అవన్నీ చెక్ చేసుకొని మీ బడ్జెట్లో అకామిడేషన్ సెర్చ్ చేసి పెడతాము. ఓకే. పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే ఏమొస్తాయంటే, మీరు ల్యాండ్ అయిన తర్వాత పికప్ డ్రాప్ కానివ్వండి, మీ బడ్జెట్లో అకామిడేషన్ వెతికి పెట్టడం కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉండే ఫార్మాలిటీస్ కానివ్వండి, ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్, ఇవన్నీ సపోర్ట్ చేయడం మన బాధ్యత. ఓకే. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ దట్ సరే ప్రాసెస్ చేసాం అయిపోయింది వెళ్ళిపోండి, వద్దు. ఇక్కడ నుంచి ఎలా అయితే సేఫ్గా స్టార్ట్ చేశారో ల్యాండ్ అవుతున్నప్పుడు అదే సేఫ్గా ఉంటే దే విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ ద రీజన్ 95% ఆఫ్ అవర్ బిజినెస్ విల్ బి డన్ త్రూ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్, మౌత్ పబ్లిసిటీ ఆఫ్ ద క్లయింట్ హూ ఇస్ ఇన్ కెనడా. ఓకే. ఇట్లా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి, లేదు తమ పిల్లలకు పంపించాలి అనుకునే వాళ్ళు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ని డైరెక్ట్గా కలవాల్సిన అవసరం ఉంటుందంటారా? పిల్లలకి ఏం పంపిస్తారండి, మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి పిల్లలు అంటే పిల్లలు నలుగురు ఒకేసారి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో దానికి ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జాబ్ అసిస్టెన్స్ మన వాళ్ళు ఇస్తున్నారు, అలా అని చెప్పేసి జాబ్ ఇస్తాను మాత్రం ప్రామిస్ చేయట్లేదు. ఓకే. సెకండ్ థింగ్, మేడం 100% అష్యూరెన్స్ పిఆర్ ఇస్తా. ఎప్పుడు నా సైడ్ నుంచి 60% సపోర్ట్ ఉంటుంది, మీ సైడ్ నుంచి 40% సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మొత్తం కష్టం నేనే పడితే మీరేం చేసినట్టు, రైట్? అంచేత మనం ఏం చేస్తామంటే డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా హెల్ప్ చేస్తాము. ఐఎల్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, జాబ్ అసిస్టెన్స్ నేను ఇస్తా, ఇంటర్వ్యూస్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఫేస్ చేయండి. ఓకే. నాకు ఒక డాక్యుమెంట్ ఒక వారం తర్వాత రావాలి, ఇవాళ ఫోన్ చేసి మేడం నాకు ఈ డాక్యుమెంట్ కావాలి అని అడుగుతా, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేనేం చేయలేను కదా. ఓకే. దెర్ విల్ లాట్ ఆఫ్ స్టెప్స్ విచ్ విల్ బి హెల్పింగ్. అండ్ మమ్మల్ని మీట్ అవ్వాలి అంటే వీఆర్ అవైలబుల్ ఆన్లైన్ 24/7. లేదు ఆఫ్లైన్ కావాలా, ఐ విల్ బి అవైలబుల్ ఇన్ కేపీహెచ్బి JNTU. సో ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇమిగ్రేషన్ సర్వీసెస్ కి సంబంధించి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎక్సిలానే ఎందుకు అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరేం చెప్తారు? మీరు అన్నమాట వాస్తవేనండి, చాలా సర్వీసెస్ ఉన్నాయి ఇమిగ్రేషన్ సర్వీసెస్, కానీ నన్ను అప్రోచ్ అవ్వని చెప్పలేదుగా, నా దగ్గరికి రామని చెప్పలేదండి. ఓకే. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, క్వాలిటీ ఇన్ సర్వీస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే కూర్చొని 10 మంది అప్లికేషన్స్ చేస్తూ ఉంటా, రైట్? 10 మంది అప్లికేషన్స్ నేను చేస్తున్నప్పుడు అక్కడ చేయాల్సిన చేస్తా, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అదే నా ఒక్కడి అప్లికేషన్ 10 మంది చేస్తున్నారు, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ పర్ఫెక్షన్. నేను ఇందాక అదే చెప్తున్నానండి, 95% బిజినెస్ త్రూ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఐ మేడ్ షూర్ దట్ ఆర్ ఎక్సెల్లా మేడ్ షూర్స్ దట్ ఎవరైతే లోపలికి వచ్చారో ఒక స్మైల్తో బయటకు వెళ్తారు, విచ్ ఈస్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఓకే. ఎందుకంటే మన దగ్గర లేనిదంటూ లేదు. ఐఎల్స్ ట్రైనింగ్ కావాలా, 1 month ట్రైనింగ్ ఇస్తాము వదిలేస్తాము అని కాదండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ పెడతాము, స్టూడెంట్ ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఆ క్యాండిడేట్ జనరల్ ఐఎల్స్ తీసుకుంటున్నారా, మాక్ ఎగ్జామ్ పెడదాము, ఎక్కడ ల్యాక్ అవుతున్నారు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీజు ఈరోజు 18,000 ఉందండి. 18,000 చిన్న అమౌంట్ కాదండి.
ఎంతో కష్టపడితే సంపాదించే అమౌంట్ అది. సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఈరోజు మీరు వచ్చారు, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ అటెంప్ట్లో మీరు అనుకున్న స్కోర్ రావాలి. ఓకే, ఆ స్కోర్ వస్తుందని కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత మాకు వస్తేనే మేము సజెస్ట్ చేస్తాం, మేడం రాయండి ఎగ్జామ్ అని. మీకు వచ్చిన కాన్ఫిడెన్స్, బట్ మా కాన్ఫిడెన్స్ లేదు, విల్ స్టాప్ యూ. ఓకే, బికాస్ వీ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఆల్సో. డబ్బు ఇవ్వకపోయినా రేపు వచ్చేస్తారు, ప్రాబ్లం లేదు, టైం వద్దు. ఓకే, ఈసీఏ ప్రాసెస్ 3 months టైం పట్టుద్ది. ఈ లోపల ఐఎల్స్ ట్రైనింగ్ అవనివ్వండి, మాక్ ఎగ్జామ్స్ అవనివ్వండి నేను చూసుకుంటా. ఓకే, ఎడుతో అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్ని ప్రొవిన్సెస్కి సపరేట్గా అప్లై చేయించే బాధ్యత హెచ్ఎల్ లెవెల్ తీసుకుంటున్నారు. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ టీమ్ ఇన్సైడ్ కెనడా హూ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే, సో అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ అప్లికేషన్ స్టార్ట్ చేసాము, ఫస్ట్ ఎవాల్యూషన్ చేద్దాం. ఎవాల్యూషన్ ఏంటి, అసలు మీరు ఎలిజిబుల్ కాదా. వచ్చారు సార్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అంటే, సరే మేడం స్టార్ట్ చేయండి, అప్లికేషన్ ఇచ్చేయండి, డబ్బులు కట్టేయండి అని చెప్పి చాలా తీయగా మాట్లాడేసి డబ్బులు తీసుకుంటా. అంత అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ డిమాండ్ లేదంట సంవత్సరం తర్వాత, ఏం చేస్తారు, రైట్? అంచేత ఫస్ట్ ఎవాల్యూషన్ చేస్తాము. ఎవాల్యూషన్లో ఏంటి, మీకు ఏజ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ ప్రొఫైల్ ఏంటి, మీ జాబ్ ఎంత డిమాండ్ ఉంది, అవన్నీ ఒక రిపోర్ట్ వస్తుంది. దాని తర్వాత ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాము. మీకు ఓరియంటేషన్ కాల్ ఇచ్చి ఈసీఏ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ప్యారలల్గా ఐఎల్టీఎస్ ట్రైనర్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే మీకు ఎవాల్యూషన్ చేయడానికి ఒక టీం వచ్చింది, ఓరియంటేషన్ కాల్, డెడికేటెడ్ కేస్ ఆఫీసర్, ఇంకో టీము, ట్రైనర్, ఇప్పుడు 3 వచ్చారు. అయిపోయింది కదా. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఇవ్వాలి, 4 వచ్చారు. పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ 5, మొత్తం 5 టీంలు మీ ప్రొఫైల్ని పనిచేస్తున్నాయి. ఈ 5 టీంలు మేనేజ్ చేయడానికి ఫ్రంట్ నుంచి మొత్తం అంతా నేను చూసుకుంటున్నాను. అంటే మొత్తం 6. ఈ 6 కష్టపడిన తర్వాత వస్తున్నా అంటే అస్సలు రాదండి, ఎందుకంటే మీరు కష్టపడాలి కదా. సో దట్స్ ద రీజన్. 7 కష్టపడితే సంవత్సరం లోపల పిఆర్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, జనరల్గా మరి విదేశాలలో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నా, అక్కడ గ్రోత్ ఉండాలి, సక్సెస్ సాధించాలి అనుకొని ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. జనరల్గా మీ దగ్గరికి ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు ఏమేం చేస్తూ ఉంటారు? సహజంగా ఎంత చెప్పాను, జాబ్ ఇస్తాననగానే నమ్ముతారు, చాలా మంది మోసపోతారు అని. మన దగ్గర వచ్చిన వాళ్ళు ఫస్ట్ అడిగి వచ్చింది, సార్ వాళ్ళు జాబ్ ఇస్తా అన్నారు, మరి మీరు ఇస్తారా సార్? లేదు సార్, ఇవ్వరు. ఓకే, ఎందుకంటే నో కన్సల్టెన్సీ ఆర్ నో ఇమిగ్రేషన్ ఫర్మ్ ఈస్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ ఎంబసీ. ఓకే, సెకండ్ థింగ్, సార్ మీకు ఐఎల్స్ 6 వస్తే చాలు అని చెప్తున్నారు బయట. 6 వస్తే చాలు సార్, మీరు ఎలిజిబులే, కానీ 8 వస్తే ప్రాసెస్ చేద్దాం. 10th క్లాస్లో అవుట్ ఆఫ్ 100 35 వస్తే పాసే మేడం. బట్ 35 వచ్చినట్టు ఫ్లెక్స్లో ఫోటో వేయరు కదా, 99 ఫ్లెక్స్లో వేస్తున్నారు. ఎందుకని? వాళ్ళు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, టాపర్ అని, రైట్? అంచేత మన ప్రాబబిలిటీ ఉండాలి, మనకి ఇన్విటేషన్ త్వరగా రావాలి అనుకుంటే 1 month or 2 months మనది కాదు అని కష్టపడితే. చాలామంది మాస్టర్స్ చదివిన వాళ్ళు లేకపోతే చాలా గట్టిగా చదివేసి ఉంటారండి, చదివేసి 6 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఎన్నో చూసుంటారు. చివరికి వచ్చేటప్పుడు ఇది సార్ ఐఎల్స్ భయం వేస్తుంది సార్ అంటారు. ఇంత కష్టపడింది మీరే కదా, ఎవరు కాదు కదా. 1 month కష్టపడితే అవదా? అదొక్కటే ఎందుకు అర్థం చేస్తారో తెలియదు, కానీ ఒక 1 month ఐఎల్స్ కోసం కష్టపడితే సంవత్సరం మొత్తం మేము కష్టపడతాం. ఓకే, అంటే ఐఎల్స్ లో 8 వస్తే బాగుంటుందని మీరు చెప్తున్నారు. చాలా బాగుంటుంది, కానీ 6 వచ్చాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు వెళ్ళలేరా? వాళ్ళు వెళ్తే జాబ్స్ రావనా? ఇక్కడ జాబ్ గురించి మర్చిపోండి. ఓకే, ఓకే, ఫస్ట్ థింగ్ పిఆర్ ప్రాసెస్ 6తో ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మీ అప్లికేషన్ వేయడానికి మీరు ఎలిజిబులే. ఓకే, ఇన్విటేషన్ ఎప్పుడు వస్తుంది తెలీదా? తెలీదు, లేట్ అవుతుందా? చాలా లేట్ అవుతుంది. ఓకే, 6 months పట్టచ్చు. రీజన్ అదేనా? 6 months పట్టచ్చు, ఓకే, 1 year పట్టచ్చు. ఓకే, అదృష్టం బాగుంటే 1 monthలో రావచ్చు. ఎందుకు చెప్తానండి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ వేసిన తర్వాత ప్రతి 15 days ఒకసారి డ్రాస్ జరుగుతుంటాయి, వాటినే FSW డ్రాస్ అంటారు. ఓకే, సో ఆ డ్రాస్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ CRS అని ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని చేస్తారు. లేదా మీ జాబ్ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని చేస్తారు. ఈ ఇయర్ ఇమిగ్రేషన్ సైకిల్ వచ్చేసి దాదాపు 5 lakh అప్లికేషన్స్ టార్గెట్ చేశారు. ఈ 5 lakh అప్లికేషన్స్లో they are picking up the applications with number of programs, different programs. French language వచ్చా, ఫైన్, అప్లికేషన్ పిచ్ చేద్దాము. మీ దగ్గర మీరు డాక్టర్ ప్రొఫైల్ ఉందా,
అప్లికేషన్ పిచ్ చేద్దాము. మీరు అగ్రికల్చర్ ప్రొఫైలా, అప్లికేషన్ పిచ్ చేద్దాము. ఇలా డిఫరెంట్ జాబ్ ఆఫర్స్, జాబ్ ఆపర్చునిటీస్లో పిచ్ చేస్తున్నారు. లేదా ఐఎల్స్ ఎంత ఉందా పిచ్ చేద్దాం, ఈ ప్రోవిన్స్లో డిమాండ్ ఉంది, ఈ ప్రోవిన్స్ నుంచి పిచ్ చేద్దాము. సో ఇట్ డిపెండ్స్. సో వెన్ యూ వాంట్ టు ప్లే ఏ గేమ్, ప్లే స్మార్ట్లీ. ఓకే, లేదు కష్టపడతాను సార్, లేట్ అయినా పర్లేదు సార్ అంటారా, 6తోనే కూర్చోండి ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఓకే ఓకే, ఎందుకంటే నేను చెప్తా 8 రావాలని, మీరు 8తో రారు, నేనేం చేయలేను. 8 తోటి అంతా ప్రొసీజర్ అంతా అయిపోయింది, అక్కడ ల్యాండ్ అయిపోయారు. నెక్స్ట్ అసలు ప్రొసీజర్ ఏంటి? ల్యాండ్ ఎంత జాబ్ ఇంటర్వ్యూస్ నేను చూపిస్తాను కదా. జాబ్స్ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఓకే, ఎంబసీ వెబ్సైట్. అది యాక్సెస్డ్ బై ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ కెనడా, మెయింటైన్ బై కెనడియన్ గవర్నమెంట్. ఏ జాబ్స్ కి సంబంధించి డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి? ఐటీ ప్రొఫైల్స్, టీచర్స్, డాక్టర్స్, మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఫార్మా ప్రొఫైల్స్. ఓకే, there are a lot of other profiles who can apply for PR. ఓకే, మీకు టీర్ అని ఉంటుంది, TEER. ఓకే, ఆ దాంట్లో మీ జాబ్ కోడ్ ఎక్కడ ఉందో మేము చెక్ చేస్తాము, ఆ డిమాండ్లో ఉందో లేదో చూస్తాము, ఓకే, చూసి అప్లై చేయాలో వద్దో చెప్తాము. ఇందాక ఎవాల్యుయేషన్ అన్నా కదా, ఎవాల్యుయేషన్ కూడా చెప్పేస్తారు. ఓకే, మరి మీరు PR కాకుండా ఇంకా ఏమేమి సర్వీసెస్ ఇస్తారు? సో హెచ్ఎల్ఏలో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ప్రాసెస్ చేస్తాము, తర్వాత డిపెండెంట్ వీసాస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత మీ హస్బెండ్ ఇన్వైట్ చేయాలి, డిపెండెంట్ వీసా మళ్ళీ మేమే చేయాలి కదా, సో ఆ వీసా ప్రాసెస్ చేస్తాము. లేదా టూరిస్ట్ అంటారు, లేకపోతే విజిట్ వీసాస్ అవి చేస్తాము. సో అవి కాకుండా ఇంకా ఎంటర్ప్రీనియర్ వీసాస్ ఉంటాయి, బిజినెస్ వీసాస్ ఉంటాయి, ఇన్వెస్టర్ వీసాస్ ఉంటాయి, ఇవన్నీ చేస్తాము. అవి కాకుండా ఈరోజు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీ కన్సల్టెన్సీకి ఎందుకు రావాలి అని చెప్పాను. నా కన్సల్టెన్సీ కాదు, మీరు చూసి రండి అని చెప్తున్నాను. వీఆర్ ద వన్ హూ కండక్టెడ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫేర్స్ ఆర్ ఇమిగ్రేషన్ ఫేర్స్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఓకే, ఫేర్లో అసలు ఏం జరుగుతుంది, వీ బ్రింగ్ డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ who will be helping you with all the like by clearing all the doubts. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సల్టెన్సీకి వెళ్తే డబ్బులు పోతాయి అనే ధీమాలో ఉంటారు. ఫైన్, ఎడ్యుకేషన్ ఫేర్కి రండి, మీకు మీ ప్రొఫైల్ ఇవ్వండి, PR సూట్ అయిందనుకోండి, PR ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాపర్ వే గైడ్ చేస్తారు. సరే లేదు స్టూడెంట్గా వెళ్దాం అనుకుంటున్నారా, మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు చూస్తే ఆ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఏ యూనివర్సిటీకి మీరు ఎలిజిబుల్ అవుతారో చూసి ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ మీతో మాట్లాడి అడ్మిషన్ స్పాట్లో ఇస్తారు, విచ్ ఆర్ గెటింగ్ స్పాట్ అడ్మిషన్ ఫర్ ఫ్రీ. ఇంతకన్నా హెల్ప్ ఎవరు చేస్తారు? దట్స్ వాట్ హ్యాపెనింగ్ విత్ హెచ్ఎల్ఏ ఫ్రమ్ లాంగ్ అగో. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ విచ్ ఈస్ మెయిన్ కార్పొరేట్ బ్రాంచెస్ ఇన్ USA, మినియాపోలిస్. ఆఫ్టర్ దట్ కెనడా, మన విజయవాడలో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ అండ్ లెటర్ ఇన్ దుబాయ్. ఓకే, ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హూ విల్ బి హెల్పింగ్ విత్ ఎవ్రీథింగ్. ఓకే అండి, అంతా బాగానే ఉంది. కెనడా వెళ్తే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు మీ సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు. మరి కెనడా కాకుండా వేరే కంట్రీకైనా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి. కెనడా కాకుండా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉంది, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. లేదా జర్మనీ ఇంట్రెస్ట్ ఉంది, జర్మనీ వెళ్ళొచ్చు. ఓకే, సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రాసెస్ చేస్తే నా తప్పదు. ఫస్ట్ మీరు ఎలిజిబుల్ లేకపోతే ప్రాసెస్ చేసి వేస్ట్ కదా. ఓకే, ఆస్ట్రేలియా ఎలిజిబిలిటీ క్రైటీరియా 65 పాయింట్స్ ఉండాలి, దానికి మళ్ళీ 6+ years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, కెనడాలో మీరు ఇప్పుడు లైక్ మీరు ప్రాసెస్ చేస్తున్నారు ప్రైమరీ అప్లికెంట్, మీ డిపెండెంట్ IELTS అటెంప్ట్ ఇస్తే అడాప్టబిలిటీ పాయింట్స్ అని వస్తాయి. ఆస్ట్రేలియాకి ఎలా ఉండాలంటే మీ ప్రొఫైల్ ప్రాసెస్ చేస్తారు కదా, డిపెండెంట్ పాయింట్స్ మీరు క్లెయిమ్ చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి కూడా స్కిల్ అసెస్మెంట్ అని ఉంటుంది, అది చేయించాలి. ఓకే, సార్ ఏంటి దాని నుంచి మొత్తం కెనడా గురించే మాట్లాడుతున్నారు, వేరే చెయ్యరా కాదు. కెనడా చేస్తారు, ఆస్ట్రేలియా చేస్తారు, జర్మనీ చేస్తారు. జర్మనీ ఏంటి, జర్మన్ జాబ్ సీకర్ వీసా ఉంటుంది, విచ్ మీరు 6 months వీసా వస్తుంది. ఈ 6 monthsలో మీరు పార్ట్ టైం చేయడానికి లేదు. ఓకే, మీరు ఇవాళ వీసా వచ్చిందా ఇమ్మీడియట్ రేపు వెళ్ళిపోవాలి. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత యూ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఫుల్ టైం. ఓకే, మీకు ఫుల్ టైం జాబ్ వస్తే అక్కడ 1 month పే స్లిప్ చూపిస్తే దట్ వీసా విల్ బి కన్వర్టెడ్ ఫర్ 2 years. దాంట్లో 1 year మీరు సర్వైవ్ అవుతే అప్పుడు బ్లూ కార్డ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు జర్మనీ మీరు వెళ్ళారా, లక్ ఉంటే ఉన్నారా, లేకపోతే వచ్చేసారా, దాదాపు 5-6 lakhs వేస్ట్ అవుతుంది, 6 months వేస్ట్ అవుతుంది. మీ అదృష్టం అంటే వెళ్ళండి చూడు బై గాడ్స్ గ్రేస్. ఆస్ట్రేలియా సమ్ వాట్ కొంచెం ఎక్స్పెన్సివ్, IELTSలో all 8s రావాలి, అండ్ కొంచెం టఫెస్ట్ ప్రాసెస్. ఓకే, నాకు ఈజీ ప్రాసెస్ చేసేవాడిని కాబట్టి, బట్ మీరు తట్టుకోవాలి కదా. సో అందుచేత
మీ కంఫర్ట్ జోన్ గురించి ఆలోచించి ఏది బాగుంటుందో చూసి మీ సూట్ అయ్యేది చెప్తున్నారు కెనడా. ఓకే అఖిల్ గారు, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి ఎన్నో వివరాలు, అలాగే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి పూర్తి సమాచారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.